డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అసలు ఈ బ్రెనహం ఎవరు? బ్రెనహం చేసిన అబద్ధ బోధలు ఏమిటి? కయీను ఆదాముకు కాకుండా సాతానుకు పుట్టాడా? బ్రెనహం ఎలా మరణించాడు? బ్రెనహం అనుచరులు చేసే అబద్ధ బోధలను మనం ఎలా ఖండించాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న అబద్ధ బోధలలో బ్రెనహం బోధలు ఒకటి. ఈ బ్రెనహం బోధలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగానే విస్తరించింది. సుమారు 5 కోట్ల మంది ఈ బ్రెనహం బోధలంటే పడి చచ్చిపోతారు. ఈ 5 కోట్లలో 4 కోట్ల మంది బ్రెనహం గొప్ప ప్రవక్తని నమ్ముతారు. 1 కోటి మంది బ్రెనహం యేసుక్రీస్తుని నమ్ముతారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక మంది నేనే క్రీస్తుని ప్రకటించుకున్న వారిలో చాలామంది ఉన్నారు. వారెవరనగా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. వీరందరూ మన దేవుడు రక్షకుడైన శకపురుషుడైన యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆయా కాలాలలో ఆయా దేశాలలో వేరువేరు జాతుల నుంచి వేరువేరు మతాల నుంచి నేనే క్రీస్తునని ప్రకటించుకున్నారు. వీరు చెప్పిన అనేక ప్రవచనాలలో ఒక్కటి కూడా నెరవేరలేదు. అందరిలాగానే సాధారణ మరణం పొందారు. కానీ వీరి దుర్బోధలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా నేనే క్రీస్తునని ప్రకటించుకున్న వారిలో బ్రెనహం ఒకడు. ఈ విధంగా నేనే క్రీస్తునని చెప్పుకుంటారని బైబిల్ ముందే చెప్పింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఈ లేఖనంలో చెప్పబడినట్టుగానే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి అంత్యవారం వరకు నేనే క్రీస్తునని చెప్పుకొని ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడు నేనే క్రీస్తునని చెప్పుకున్న బ్రెనహం అసలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెనహం పూర్తి పేరు విలియం మారియన్ బ్రెనహం. ఇతడు 1909 ఏప్రిల్ 6వ తారీఖున అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో బుర్కేస్విల్లే అను ప్రాంతంలో జన్మించాడు. బ్రెనహం తల్లిదండ్రుల పేర్లు చార్లెస్ బ్రెనహం, ఎల్లా హార్వే. బ్రెనహం తండ్రి మంచివాడు కాడు. స్మగ్లింగ్, దొంగతనాలు చేసేవాడు. తండ్రి బాటలోనే బ్రెనహం కూడా ఆయుధాలతో తిరిగేవాడు. ఇందులో భాగంగా తన 14 సంవత్సరముల వయసులో శత్రువుల చేతిలో 2 కాళ్లపై కాల్చబడ్డాడు. బ్రెనహంకు ఎడ్వర్డ్ అనే సోదరుడు ఉన్నాడు. ఇతడు శత్రువుల కాల్పుల్లో చనిపోయాడు. అప్పటికి బ్రెనహంకు 18 సంవత్సరములు. అప్పుడు సోదరుడి అంత్యక్రియల్లో భాగంగా మొదటిసారి ప్రార్థన విన్నాడు. అప్పటి వరకు దేవుడంటే బ్రెనహంకు తెలియదు. ఈ సంఘటనతోనే బ్రెనహంకు తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయుధాలు విడిచిపెట్టి ఇతర వృత్తుల్లో నిమగ్నమయ్యాడు. ఒకసారి అనుకోకుండా గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదానికి గురయ్యి బ్రెనహం ఆసుపత్రిలో చేరాడు. ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నప్పుడు తనతో దేవుడు మాట్లాడేవాడని, దేవుని స్వరం విన్నానని, అప్పటి నుంచి దేవుణ్ణి వెతకటం ప్రారంభించానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత దేవుణ్ణి తెలుసుకుని 1931లో ఫస్ట్ పెంతికోస్టల్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాడు. తక్కువ కాల వ్యవధిలోనే ఆ చర్చిలో యూత్ లీడర్గా పరిచర్య చేశాడు. ఆ తరువాత అసిస్టెంట్ పాస్టర్గా కూడా పనిచేశాడు. ఆ సమయంలోనే చర్చికి వచ్చిన ఒక అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడి 1934లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు హోప్ ఎమిలియా. ఈమెను పెళ్లి చేసుకున్నాక వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. పెళ్ళైన సంవత్సరానికి స్థానిక పెంతికోస్తు సంఘాన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా పెంతికోస్టల్ టొబర్నికల్ అనే సంఘాన్ని 1935లో స్థాపించాడు. క్రొత్త సంఘం స్థాపించిన 2 సంవత్సరములకు భార్య అనారోగ్యంతో చనిపోయింది. భార్య చనిపోయిన 4 రోజులకు కుమార్తె కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఈ విధంగా 1937 జూలై 22న భార్య చనిపోతే జూలై 26వ తారీఖున కుమార్తె కూడా చనిపోయింది. ఇక కుమారుడు ఒక్కడే మిగిలాడు. ఆ తరువాత 4 సంవత్సరములకు అనగా 1941లో 2వ వివాహం చేసుకున్నాడు. ఈమె పేరు మెడా మేరీ బ్రోయ్. వీరికి 3 సంతానం కలిగారు. ఆ తరువాత 1942 నుంచి
తన సేవలు ఉధృతం చేసి మరింత తన సంఘాన్ని అభివృద్ధి చేశాడు. బ్రెనహాముకు ప్రజాదరణ ఈ సంవత్సరం నుంచే మరింత పెరిగింది. క్షయవ్యాధి గల అమ్మాయిని స్వస్థపరిచానని, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నపిల్లవాడిని స్వస్థపరిచానని, ఇలా 4000 మందిని స్వస్థపరిచానని చెప్పుకుంటూ ప్రజలలో మరింత ఆదరణ పొందాడు. ఈ విధంగా 1946లో ఒక దేవదూత నాకు ప్రత్యక్షమయ్యి స్వస్థత వరాన్ని మరియు ప్రవచన వరాన్ని ఇచ్చిందని, దేవదూత నాతో ఎప్పుడూ ఉండి నాకు బోధిస్తూ ఉంటుందని చెప్పడం ప్రారంభించాడు. దీన్ని నమ్మి అనేక మంది బ్రెనహాం బోధలకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి అనేక తప్పుడు ప్రవచనాలు చేస్తూ బైబిల్ను వక్రీకరించి అనేక అబద్ధ బోధలు బ్రెనహాం చేస్తూ ఉండేవాడు. అప్పటి నుంచి నేనే క్రీస్తునని కొన్ని వందల సార్లు బ్రెనహాం ప్రకటించుకున్నాడు. ఈ లేఖనంలో కనిపిస్తున్న మనుష్య కుమారుడు ప్రత్యక్షమవడం నేనే అని, నేనే శరీరధారిగా వచ్చానని, నేనే క్రీస్తునని చాలాసార్లు ప్రకటించుకున్నాడు. ఇలా అబద్ధ బోధలు చేసుకుంటూ తన 56వ సంవత్సరమున బ్రెనహాం మరణించాడు. అది ఎలాగంటే 1965వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున కుటుంబంతో క్రిస్మస్ సెలవులకు టెక్సాస్ నుండి ఇండియానాకు కారులో రాత్రివేళ ప్రయాణం చేస్తున్నాడు. అటువైపు నుంచి త్రాగి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న మరొక కారు బ్రెనహాం కారును బలంగా ఢీకొట్టింది. దాంతో బ్రెనహాం తలకి పెద్ద గాయం అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు బ్రెనహాం అనుచరులు తిరిగి 3వ రోజున బ్రతుకుతాడని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కానీ బ్రతకలేదు. ఈ యాక్సిడెంట్ అయిన 6వ రోజున అనగా 1965 డిసెంబర్ 24వ తారీఖున బ్రెనహాం మరణించాడు. ఇతడే క్రీస్తని బ్రెనహాం అనుచరులు బలంగా నమ్మడం వల్ల ఇతని శరీరానికి భూస్థాపన కార్యక్రమాలు చేయక సుమారు 107 రోజులు శరీరాన్ని భద్రపరిచి ఈస్టర్ రోజున బ్రెనహాం పునరుద్ధానం అవుతాడని నమ్మారు. ఇలా ఈస్టర్ వరకు శరీరాన్ని భద్రపరిచి ప్రార్థనలు చేసినా గాని బ్రతకకపోవడం వల్ల 1966 ఏప్రిల్ 11వ తారీఖున బ్రెనహాంను సమాధి చేశారు. కొసమెరుపు ఏమిటంటే బ్రెనహాముకు యాక్సిడెంట్ అవ్వకముందు నాకు దేవదూత ప్రత్యక్ష అవ్వడం నిజం కాకపోతే దేవుడే నన్ను చంపేస్తాడు అని పెద్ద పెద్ద సభలలో ప్రసంగిస్తూ ఉండేవాడు. ఇలా అన్న నెల రోజుల్లోనే యాక్సిడెంట్లో బ్రెనహాం ఘోరంగా మరణించాడు. ఈ విధంగా తన 56వ సంవత్సరాన్నే బ్రెనహాం మరణించాడు. ఇతడు మరణించినా గాని బ్రెనహాం బోధలు మాత్రం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. బ్రెనహాం అనుచరులు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. ఇప్పుడు బ్రెనహాం యొక్క భయంకర దుర్బోధలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 1. ఏదెను తోటలో హవ్వ సర్పరూపంలో ఉన్న సాతానుతో లైంగికంగా కలిసిందని, దీని ద్వారా కయ్యను పుట్టాడని, అందుకే సర్ప సంతానమా అని బాప్తిస్మిచ్చు యోహాను మరియు యేసుక్రీస్తు గారు కొందరిని ఉద్దేశించి అన్నారని బ్రెనహాం అనుచరులు తప్పుడు బోధలు చేస్తుంటారు. కానీ బైబిల్ ప్రకారం కయ్యను సాతానుకు పుట్టలేదు. కయ్యను ఆదాముకే పుట్టాడు. ఎందుకంటే ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. ఈ లేఖనం ప్రకారం ఆదాము హవ్వలు కూడినప్పుడే కయ్యను పుట్టాడు మరియు యెహోవా దయ వలన కయ్యను పుట్టాడు అని లేఖనంలో వ్రాయబడింది. కావున కయ్యను ఆదాముకే పుట్టాడు, సాతానుకు కాదు. అయితే క్రొత్త నిబంధనలో సర్ప సంతానమా అని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఎందుకు పిలువబడ్డారు అంటే, ఇంతకీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు యూదులే, అబ్రహాము సంతతి నుంచి వచ్చినవారే. అటువంటప్పుడు సాతానుకు పుట్టినవారు ఎలా అవుతారు? వీరు సాతాను కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే సర్ప సంతానమా అని పిలువబడ్డారు. ఇటువంటి సర్ప సంతానం ప్రతి జాతిలో ఉంటారు. కావున సాతాను క్రియలైన అంధకార క్రియలకు మనం దూరంగా ఉండాలి. కానీ బ్రెనహాం అనుచరులు సాతాను అనుచరులు. అందుకే మిడిమిడి జ్ఞానంతో సర్ప సంతానం గురించి ఎక్కువగా మాట్లాడతారు. 2. మలాకి 4వ అధ్యాయము 5, 6 వచనములు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును.
నేను వచ్చి దేశమును శపించకూడినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ లేఖనములో కనిపిస్తున్న రాబోవు ఏలియా ఎవరంటే బ్రెనహాం అని బోధిస్తారు. కానీ ఈ ప్రవచనం బాప్తిసమిచ్చు యోహాను గురించి వ్రాయబడింది, బ్రెనహాం గురించి కాదు. ఇది బాప్తిస్మిచ్చు యోహాను రాకతో ఈ ప్రవచనం నెరవేరింది. ఈ లేఖనంలో తండ్రుల హృదయాన్ని పిల్లల తొట్టు మాత్రమే యోహాను త్రిప్పడు గాని పిల్లల హృదయాన్ని తండ్రుల తొట్టు త్రిప్పలేదని బ్రెనహాం బోధించేవాడు. అంటే మిగతా సగం పూర్తి చేయడానికే నేను వచ్చానని బ్రెనహాం అనేవాడు. అంటే ఈ లేఖనంలో సగం నా గురించే వ్రాయబడిందని బ్రెనహాం బోధించేవాడు. కానీ బాప్తిస్మిచ్చు యోహాను రెండిటిని పూర్తి చేశాడు. యేసు పరిచర్యకు రాకముందు అరణ్య పరిసర ప్రాంతాల్లో సువార్త చేస్తూ తండ్రుల హృదయాన్ని పిల్లల తొట్టు త్రిప్పాడు. ఆ తరువాత అందరికీ బాప్తిస్మములు ఇస్తూ పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు త్రిప్పాడు. అలాగని ఈ లేఖనం బ్రెనహాం గురించి కాదు. 3 ప్రకటన గ్రంథం 10:7లో 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈ లేఖనములో కనిపిస్తున్న 7వ దూత నేనే అని బ్రెనహాం బోధించేవాడు. ఎందుకంటే దేవుని మర్మాలు నేనే బోధిస్తున్నాను కాబట్టి నేనే 7వ దూతనని బోధించేవాడు. ఇప్పటి బ్రెనహాం అనుచరులు కూడా మన ప్రవక్త బ్రెనహాం మర్మాలు బోధించేవాడు కాబట్టి 7వ దూత ఆయనే అని బోధిస్తారు. కానీ బైబిల్ ప్రకారం 7వ దూత బ్రెనహాం కాదు, ఎటువంటి మానవుడు కాడు. 7వ దూత కూడా మిగతా 6 దూతల్లాగానే దేవుని దేవదూత. ఎందుకంటే ప్రకటన 8:2 ప్రకారం 7వ దూత కూడా మిగతా 6 దేవదూతలతో దేవుని ఎదుట నిలువబడింది. పైగా ఇది జరగబోయేది, ఇంకా నెరవేరలేదు. కావున 7వ దూతకు బ్రెనహాంకు అసలు సంబంధం లేదు. 4 ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలను 7 కాలాలుగా విభజించి, అనగా పౌలు కాలం నుండి ఇప్పటి కాలం వరకు 7 కాలాలుగా విభజించి ఆఖరి సంఘమైన లవొదొకియ సంఘదూత నేనే, అనగా ఇప్పటి కాలానికి నేనే సంఘదూతనని బోధించేవాడు. ఇదే విధంగా బ్రెనహాం అనుచరులు కూడా ఇప్పటికీ అదే బోధిస్తున్నారు. కానీ ఇదంతా తప్పుడు బోధ. యెహోవా సాక్షుల వ్యవస్థాపకుడైన చార్లెస్ రసెల్ కూడా నేనే 7వ సంఘ దూతనని చెప్పుకున్నాడు. ఇతన్ని కాపీ కొట్టి బ్రెనహాం కూడా నేనే ఈ కాలానికి సంఘదూతనని చెప్పుకున్నాడు. కానీ బైబిల్ ప్రకారం క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఈ 7 సంఘాలు ఆల్రెడీ ఉన్నాయి. వాటికి బోధకులు కూడా ఉన్నారు. ఆ 7 సంఘాల తప్పిదాలను దేవుడు బయలుపరిచి శిక్షలు దేవుడు తెలియజేశాడు అంతే. అలాగని ఇవి రాబోయే సంఘాలకు కాలాలకు సంబంధించినవి కావు. వీటిని బట్టి మనం సంఘ లోపాలను సరిచేసుకోవాలి. కావున బ్రెనహాం బోధలు తప్పుడు బోధలు. 5 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్వం పొందితే రక్షణ దొరకదని బ్రెనహాం బోధించేవాడు. కేవలం యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్వం పొందాలి అని బోధించేవాడు. దీన్ని బట్టి బ్రెనహాం త్రిత్వాన్ని అవమానపరిచేవాడు. మన దేవుడు త్రియేక దేవుడు. త్రిత్వాన్ని హృదయంలో విశ్వసించి ఏ నామంలో బాప్తిస్వం పొందినా చెల్లుతుంది. కానీ త్రిత్వాన్ని నమ్మకుండా బాప్తిస్వం తీసుకోకూడదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు. ఈ లేఖనం ప్రకారం త్రిత్వాన్ని మనం విశ్వసించి బాప్తిస్మం పొందాలి. ఈ విధంగానే బాప్తిస్మం ఇవ్వాలి. కావున బ్రెనహాం బోధలు తప్పుడు బోధలు. 6 రొట్టె ద్రాక్షరసం రాత్రులు మాత్రమే తీసుకోవాలని, పగలు తీసుకుంటే పాపమని బ్రెనహాం బోధించేవాడు. దీనికి సాక్ష్యం యేసుక్రీస్తు కూడా శిష్యులకు రాత్రివేళ రొట్టె ద్రాక్షరసం ఇచ్చారని బోధిస్తారు. కానీ బైబిల్ ప్రకారం ఆదిమ అపోస్తులు వారు ఎప్పుడు కూడుకుంటే అప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు. అలాగే బైబిల్ కూడా రాత్రివేళ మాత్రమే రొట్టె ద్రాక్షరసం తీసుకోండని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వలేదు. కావున మనం ఆదివారమున పరిశుద్ధుల సంఘంగా కూడుకున్నప్పుడు రాత్రైనా పగలైనా మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోవచ్చు. 7 స్త్రీ ముసుగు వేసుకోకూడదని బ్రెనహాం బోధించేవాడు. స్త్రీ ముసుగు ఏమిటంటే తన జుట్టే అని, మళ్ళీ ముసుగు దేనికని బోధించేవాడు.
స్త్రీ జుట్టు పెంచాలి గాని ముసుగు వేసుకోకూడదని బోధించేవాడు. కానీ బైబిల్ ప్రకారం స్త్రీ ముసుగు వేసుకోవాలి. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 13వ వచనం. స్త్రీ ముసుగు లేనిదై దేవుణ్ణి ప్రార్థించుట తగునా? కావున స్త్రీ ముసుగు వేసుకోవాలి. 8 మోషేతో దేవుడు మండుచున్న పొద దగ్గర మాట్లాడేటప్పుడు తాను అక్కడే ఉన్నానని బ్రెనహాం బోధించేవాడు. మన్నాను నేను కూడా తిన్నాను అని, బండ నుంచి వచ్చిన నీళ్లను నేను త్రాగానని, ఎర్ర సముద్రం చీల్చబడడం నేను స్వయంగా చూశానని, మోషే ధర్మశాస్త్రం రాసేటప్పుడు సినాయి కొండ దగ్గర నేను కూడా ఉన్నానని బ్రెనహాం బోధించేవాడు. ఇవన్నీ తప్పుడు బోధలు. 9 ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రలను నేను విప్పనని బ్రెనహాం బోధించేవాడు. కానీ బైబిల్ ప్రకారం ఈ ముద్రలను విప్పే ఏకైక సమర్థుడు యేసుక్రీస్తు మాత్రమే. 10 నేను పుట్టినప్పుడు నా గదిలోకి తెల్లని వెలుగు వచ్చి ఆ వెలుగు గది అంతా తిరుగుతూ నా పైన నిలిచిందని బోధించేవాడు. అలాగే 3 సంవత్సరముల వయసులో ఉండగా పక్షులు నా దగ్గరికి వచ్చి మాట్లాడేవని, మరియు 7 సంవత్సరముల వయసులో ఉండగా సుడిగాలిలో దేవుడు నాతో మాట్లాడాడని బ్రెనహాం తన సభలలో బోధించేవాడు. కానీ బ్రెనహాం బాల్యం చూస్తే స్మగ్లింగ్ తుపాకీలతో తిరిగేవాడు. కావున ప్రజల దగ్గర అన్ని అబద్ధాలే బ్రెనహాం చెప్పేవాడు. 11 1950వ సంవత్సరం జనవరి 24వ తారీఖున అమెరికాలోని టెక్సాస్లో హాస్టన్ అనే ఇండోర్ స్టేడియంలో బ్రెనహాం ప్రసంగిస్తుండగా ఒకరు ఫోటో తీస్తే బ్రెనహాం తలకు పైగా ఒక మెరుస్తున్న లైట్ కనిపించింది. ఈ ఫోటోను అందరికీ చూపించి ఈ లైటు నన్ను వెంబడిస్తున్న అగ్నిస్తంభం అని బోధించేవాడు. ఆనాడు ఇజ్రాయేలీయులకు పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో అలాగే నాకు కూడా అలా నిరంతరం తోడుగా ఉంటున్నాడని బోధించేవాడు. కానీ తీరా చూస్తే ఇది ఫ్లడ్ లైట్ వెలుతురు, కానీ ఇది అగ్నిస్తంభం అని ప్రజల్ని మోసం చేసేవాడు. 12 1954 మే 15న అమెరికా నుండి భారతదేశం వచ్చి అక్కడ ఒక మహాసభ ఏర్పాటు చేసి ఆ సభకు లక్షల మంది హాజరవుతారని ప్రవచించాడు. కానీ తీరా చూస్తే బ్రెనహాం భారతదేశం వచ్చి మహాసభ ఏర్పాటు చేసినప్పుడు లక్షల మంది కాదు కదా, వందల మంది కూడా సభకు రాకపోవడం వల్ల ఆ సభ విఫలం అయ్యింది. తరువాత పరిశుద్ధాత్మ నడిపింపు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే భారతదేశంలో సభ పెట్టాను. కానీ దీనికంటే ముందు దక్షిణాఫ్రికాలో సభ పెట్టాలి. ఇది చేయకపోవడం వలనే భారతదేశంలో సభ విఫలం అయ్యిందని సర్ది చెప్పుకున్నాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికాలో సభ పెట్టినా కానీ అది కూడా విఫలం అయ్యింది. ఈ విధంగా హానోకు నోవాహు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారని అనేక తప్పుడు బోధలు చేస్తూ ఆఖరికి ఘోరమైన రోడ్డు ప్రమాదంలో బ్రెనహాం మరణించాడు. ఈ తప్పుడు బోధలనే బ్రెనహాం అనుచరులు ఇప్పటికీ బోధిస్తున్నారు. వీరినే బ్రెనహామేట్లు అంటారు. వీరి బోధలను బ్రెనహానిజం అంటారు. వీరు మీ ఇంటికి వస్తే సత్యవాక్యంతో తరిమి కొట్టండి. వీరి సంఘాలకు దూరంగా ఉండండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.